అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. జెడ్పీటీసీ మెంబర్లందరూ కూడా నమస్కారం సార్. ఒకటి రైతులు రెవెన్యూకి సంబంధించినటువంటి ఇష్యూ సార్. ఒకటి ముందు గౌరవ సభ్యులందరూ కూడా చెప్పినారు, గత సంవత్సరంలో ఖరీఫ్ కానీ రబీ కానీ అతివృష్టి అదేవిధంగా వర్షాలు లేకపోవడం వల్ల అయితే రైతులు పూర్తిగా నష్టపోవడం జరిగింది. రెండవది, పండిన అరాకొర పంటకు కూడా గిట్టుబాటు ధర లేక ప్రతి రైతు నష్టపోయినాడు సార్. దాంట్లో ఈ జిల్లాలో ప్రతి రైతు కూడా నష్టపోవడం జరిగింది. ఏ పంట వేసినా, శనగ అయినా మిరప అయినా ఏ పంటలు వేసినా కూడా అన్నీ నష్టపోయారు. గిట్టుబాటు ధర లేక నష్టపోయారు. గవర్నమెంట్ నుంచి అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం అందలేదు. ఎలాంటి సహకారం లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడినారు. దేవుని దయతో పేపర్లో చూస్తూ ఉన్నాం, ఋతుపవనాలు అర్లీగా వస్తున్నాయని చెప్తున్నారు, తొందరగా వర్షాలు వస్తాయని చెప్తున్నారు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అన్నదాత సుఖీభావ కూడా రైతులకు పెట్టుబడి సాయం కింద ఇస్తామంటున్నారు. ఇవన్నీ కూడా గతంలో దెబ్బతిన్న రైతాంగానికి ఏ విధంగా ప్రభుత్వం నుంచి సహాయం అందాలనో పెండింగ్ ఉన్నవన్నీ వచ్చేలాగా చూడాలా. రెండు, మార్కెటింగ్ గురించి చెప్పారు. ఇప్పుడు ఎంతసేపు ఉన్నా మనం మాట్లాడుతున్నాం, ఒక సొల్యూషన్తో మనకి అనుభవం ఉంది. ఒక ఆఫీసర్ను డిప్యూట్ చేసి ఎక్కడైనా సమస్య చేయడం ఒకటి. నకిలీ విత్తనాలు రైతులు నష్టపోయిన తర్వాత ఆ పంట ఇచ్చి సైంటిస్ట్ చూసి అది పంపించి అది చేయడము, అది చాలా ప్రాసెస్. దాని మీద డెసిషన్ రావాలంటే కూడా ఇబ్బంది. మొదట్లోనే సీడ్స్ ఏదైతే సప్లై చేస్తున్నారో, ఎవరైతే డీలర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెరిఫై చేసి మంచి సీడ్ అందే విధంగా తీసుకుంటేనే ఈ సమస్య లేకుండా అయిపోతుంది. దాని మీద స్ట్రిక్ట్గా కొంత అధికారులని, సైంటిస్టులకు అందు పని లేకుండా ముందే అధికారులను మనం సప్లై చేసి సీడ్ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఏదైతే వస్తున్నాయో సీడ్స్ అన్నీ కూడా సీజన్ వస్తూ ఉంది, విత్తనాలు అందించేదానికి చర్యలు తీసుకోవాలా సకాలంలో. రెండు, సీడ్ మంచి సీడ్ అందించే విధంగా కూడా చర్యలు తీసుకొని రైతు, ఎందుకంటే ఒకసారి నష్టపోయినాక మనం ఆ నష్టాన్ని పూడ్చలేము. ఇంకా రెండవది, రైతుకు సంబంధించినటువంటి ఇష్యూ సోలార్ ఇండస్ట్రీ ఒకటి తమరి దృష్టికి కూడా వచ్చింటుంది. కానీ కొన్ని వాస్తవాలు మీ దృష్టికి రాకుండా ఉన్నాయనుకుంటున్నా. SAEL అనే సోలార్ కంపెనీ పెద్దమణి మండలం సంబంధించి కలవటాల, పాపాయపల్లె కానీ కర్నూలు డిస్టిక్ రెండింటిలో కలిసి ఒక సోలార్ ప్రైవేట్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్నారు. దానికి ఎవరు ప్రైవేట్ ల్యాండ్స్ లీజ్కి తీసుకొని చేస్తున్నారు. దాని వరకు బాగానే ఉంది. రెండోది, వాళ్ళు చేసేది, నేను ఎప్పుడు 40 ఏళ్ళు నాకు కూడా దాదాపు రాజకీయంగా సర్పంచ్ నుంచి ఉన్నా, ఎంత దౌర్జన్యం అంటే కంపెనీలు ఇబ్బంది పడి భయపడుతుంటాయి తప్ప కంపెనీని చూసి రైతులు భయపడే పరిస్థితి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను సార్. ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారంటే ఎగ్జాంపుల్ చెప్తాను. అక్కడ రైతుల దగ్గర రైతులు ఏదైనా ఎకరా 2 ఎకరాలు ఉంటే ప్రైవేట్ వాళ్ళు ఇవ్వకుంటే, నాకు ఏదైనా ఇబ్బంది అన్న ఆలోచనలో ఉంటే, రాత్రికి రాత్రి పట్టా భూముల్లో ఉన్న భూములలో 4 రైతుల భూములలో మొత్తం సోలార్ గుంతలన్నీ తవ్వి కాంక్రీట్ వేసేసారు. రైతులు నా దగ్గరికి వచ్చారు, సార్ గవర్నమెంట్ ఏమన్నా వీళ్ళకి అధికారం ఇచ్చిందా, మా పంట పొలాల్లో మా పర్మిషన్ లేకుండా వేశారంటే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్ చేసి కంప్లైంట్ రిజిస్టర్ చేయండి, వాళ్ళకి హక్కు లేదని చెప్తే అప్పుడు దారికి వచ్చి, అంటే ఎంత దౌర్జన్యంగా పట్టా భూముల్లో వాళ్ళ రైతు కన్సెంట్ లేకుండా వేసినారు. మళ్ళీ అదొక ఇష్యూ. డీకేటీ భూములు అయితే ఏదైతే చేస్తారు, రైతులకు ఏదైతే డీకేటీ ఇచ్చారో వాళ్ళు సాగు చేసుకున్నటువంటి భూముల్లో దౌర్జన్యంగా వేసేస్తారు సార్. తర్వాత ఒక రైతు అడ్డపడితే రైతు మీద ఒక 307 సర్వే నెంబర్లో గవర్నమెంట్ భూమి ఉంది, దాంట్లో కొన్ని డీకేటీ పట్టాలు ఇచ్చారు, దాంట్లో డ్రిల్లింగ్ చేసి అన్ని కాంక్రీట్ వేసి పిల్లర్ చేస్తుంటే రైతు అడ్డపడితే 307 సర్వే నెంబర్లో ఒక కొంత భూమి కూడా, 1 ఎకరా కూడా భూమి లేదు. మధుసూదన్ రెడ్డి అనే ఒక రైతుతో సాగు చేసుకున్నాడు. నేను ఒక్కటి రైతు మీద కేసు పెట్టారు సార్. అంటే రైతు అబ్జెక్షన్ చెప్పి, నేను 10 సంవత్సరాల నుంచి పట్టిదోలి లక్షలు ఖర్చు పెట్టి సాగు చేసుకున్న రైతులు చాలామంది ఉన్నారు. అన్నిట్లలో దౌర్జన్యంగా వెళ్ళేసి 40-50 మిషన్లు పెట్టి డోజర్లు పెట్టి తోసేసి అన్నీ చేస్తున్నారు. తర్వాత రైతు మీద కేసు పెట్టిన తర్వాత ఏం కేసు పెట్టారు సార్, రైతు అడ్డపడి ఇది అభ్యంతరం తెలియజేసి నేను సాగు చేసుకున్నాను, నా డీకేటీ భూముల్లో మీరు దౌర్జన్యం చేసినారని అభ్యంతరం తెలియజేస్తే ఒక తప్పుడు కేసు పెట్టి ల్యాండ్ కూడా అలాట్ కాలే వాళ్ళకు. డీకేటీ భూముల్లో కూడా వాళ్ళు వేసినారు, వాస్తవం కళ్ళ కనపడుతుంటే రైతు దౌర్జన్యంగా 2 లక్షలు డిమాండ్ చేసినాడని 10,000 లాక్కున్నాడని తప్పుడు కేసు పెట్టి 10 సంవత్సరాలు శిక్ష పడే విధంగా తప్పుడు కేసు పెడితే పోలీసులు కూడా విచారణ చేయకుండా రిమాండ్కి పంపితే 20 రోజులు అయింది లోపల అన్నారు సార్. నేను ఫీల్డ్ మీదకి వెళ్ళా, మీడియాను అందరినీ తీసుకొని, డీకేటీ పట్టాలు ఎక్కడ పర్మిషన్ లేకుండా మొత్తం వేసేసినాడు. 6 అడుగులు గుంతలు తవ్వి కాంక్రీట్ వేసి పిల్లర్ చేసేసినాడు, అంటే వ్యవసాయానికి పనికి రాకుండా. వీళ్ళు ఎవరైతే, నేను ఫీల్డ్ మీదకి వెళ్తే మీకు అన్నీ పంపిస్తా, ఫీల్డ్ మీద నిమ్మ చెట్లు, ఒక రైతు మద్దిలేటని నిమ్మ చెట్లు సార్, అంటే అక్కడ కొండ సార్, ఎవరు పోరు, వాళ్ళ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా 6-7 ఏళ్ళ నుంచి చెట్లు వేసుకున్నాడు, ఆయన బోర్ వేసుకున్నాడు, కరెంట్ సర్వీస్ తీసుకున్నాడు, ఎట్లా తీసుకున్నాడో డ్రిప్ వేసుకున్నాడు. నేను మొన్న వెళ్తే ఆయన లేడు సార్, వాళ్ళ చెల్లెలు ఉన్నాయి, అదే ఆయన క్యాన్సర్ వచ్చింది.
క్యాన్సర్ వచ్చి హాస్పిటల్ ఉన్నాడు, ఆ భూములన్నీ వీళ్ళు తీసేసుకుంటున్నారు. ఒకవేళ అక్కడ ఫీల్డ్ మీద వెళ్ళి ఆడ రైతులు ఎవరైనా గవర్నమెంట్ భూమిలో పట్టా లేకపోయినా సాగు చేసుకున్నారు, ఖర్చు పెట్టినారు, అవన్నీ మీరు హ్యాండ్ ఓవర్ కూడా చేయలేరు. భూములు అన్నీ దౌర్జన్యం చేస్తున్నారు. సోలార్ దాంట్లో డీకేటీ భూముల్లో దౌర్జన్యం చేస్తారు. రైతు అడ్డపడితే రైతు కేసు పెడతారు. అదే రైతు కేసు ఇస్తే ఒక్కడు పట్టించుకునేటువంటి రెవెన్యూ కానీ పోలీసు కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. చాలా దారుణంగా కూడా ఈ సోలార్ కంపెనీ అంత దౌర్జన్యంగా చేస్తూ ఉంది. కాబట్టి దీని మీద మీరు వాస్తవాలు విచారించి చర్యలు తీసుకోవాలా. నేను ఫీల్డ్ మీదకి వెళ్ళి ప్రతి రైతు ఎవరెవరు ఇక్కడ నిమ్మ చెట్లు ఎంత పెంచారు సార్, మీరేం పర్మిషన్ లేవు కానీ నిమ్మ చెట్లు చూడండి సార్ ఎంత పెద్దగా పెంచుకున్నారో. వాడు అమ్మాయి రైతు ఏం లేదు, వాడి ఇల్లు చూసే పడిపోయే చేతిలో ఉంది. ఈ పంట వస్తుందనే రైతు నిమ్మ చెట్లు ఎంత 6 ఏళ్ళు అయి పెరిగినాయి, కాపుకు వస్తున్నాయి, క్యాన్సర్ వచ్చి లోపల ఉన్నాడు, దౌర్జన్యంగా ఎన్ని ఖాళీ చేసి మొత్తం తోసేయాలని చూస్తున్నారు. అంటే వాడు బోర్ ఉంది, సర్వీస్ ఉంది, చాలామంది బోర్లు కూడా వేసుకున్నారు. మీ పట్టాలు 10 ఏళ్ళ నుంచి సాగు చేసుకుంటున్నారు. ఇట్లాంటివన్నీ కూడా విచారించకుండా దౌర్జన్యంగా చేస్తూ ఉన్నారు. వీటి మీద ఏదైతే ప్రజలు రిప్రజెంటేషన్స్ ఇచ్చారో అవన్నీ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి, వాళ్ళు ఎక్కడైతే పర్మిషన్ లేకుండా దౌర్జన్యంగా చేశారో చర్యలు తీసుకొని పోలీసు రెవెన్యూ ఎవ్వరూ పట్టించుకునే పరిస్థితి లేదు సార్. నేను వెళ్ళి మొత్తం మీడియా అంతా చెప్పిన. ఇంకొకటి గ్రేజింగ్ ల్యాండ్, ఈరోజు నేను సోలార్ వస్తున్నాయి సార్, ఏ గవర్నమెంటే సోలార్ చేస్తుంది. మైలవరంలో పెద్దమడ మండలాల్లో దాదాపు 20,000 ఎకరాలు సోలార్ పవర్ ప్రాజెక్టులకు ఇచ్చారు. దాదాపు 1000 మెగావాట్ల వరకు పనులు కూడా చేస్తున్నారు, కొన్ని అయిపోయినాయి కూడా. మొత్తం నేను మిమ్మల్ని గమనించాల్సింది, మైలవరం మండలం బీసీలు, యాదవులు, పాల ఉత్పత్తి మీద ఆధారపడే, కొండ మీద ఆధారపడే ప్రాంతాలు 18,000 ఎకరాలు మొత్తం సోలార్కి ఇచ్చారు. ఎక్కడైనా రైతులకు భూములు ఉపాధికి ఇవ్వాలనే భూములు లేకుండా అయిపోతున్నాయి. ఈ గొర్రెలు, గేదెలు, ఆవులు మేపుకునేదానికి కూడా ఎక్కడ ఎవరు ఆలోచించట్లేదు రెవెన్యూ వాళ్ళు సార్. సోలార్ ఒక కంపెనీ వచ్చిందంటే సోలార్ ఇండస్ట్రీ అంటానే మొత్తం ఏం విచారించకుండా, రైతుల అబ్జెక్షన్స్ ఏమాత్రం కూడా పట్టించుకోకుండా, గ్రామీణ ప్రాంతాల్లో బ్రిటిష్ టైం నుంచి మొదటి నుంచి కూడా గ్రామాల అవసరం కోసం బదిలిన గ్రేజింగ్ ల్యాండ్స్ కూడా వాళ్ళు మాకు కావాలని పెట్టినారు. అది పర్మిషన్ ఇలా హైకోర్టులో కూడా వేసినారు సార్, గ్రేజింగ్ ల్యాండ్లు ఇవ్వకూడదని. హైకోర్టు పెండింగ్ ఉన్న 40-50 ఏళ్ళు మిషన్లు పెట్టి 200 ఎకరాలు మొత్తం అక్కడ చెట్లు గిట్లు అన్నీ నరికేసి మొత్తం చదును చేసినారు. ఎవరు చర్యలు తీసుకోవడం లేదు. గ్రేజింగ్ ల్యాండ్ ఇచ్చేస్తే అదే భూమి కొని ఇవ్వాలంటే మన 50 కోట్లు అవుతుంది. ఆ రోజు 5-6 గ్రామాలకు అవసరం గ్రేజింగ్ ల్యాండ్. ఆ గ్రేజింగ్ ల్యాండ్ మొత్తం వాళ్ళకి ఇచ్చేసినారనుకోండి, మొత్తం మనం కొని ఇవ్వాలంటే మనం డైరీ ప్రోత్సహిస్తున్నాము, గొర్రెలు ప్రోత్సహిస్తున్నాము, గేదెలు ఇచ్చి మీరు ఉపాధి చూసుకోమంటున్నాము. ఎక్కడ మేపుకోవాలా? రైతులకు అసలు ఎన్ని ఇచ్చేస్తే పొలాలు ఇంట్లో నుంచి బయటికి పశువులు పోయేదానికే వీలు లేకుండా అయిపోతుంది సార్. నేను మిమ్మల్ని మీరు గమనించాల్సింది, ఏ ప్రాజెక్ట్ వచ్చినా ఆల్రెడీ 1000 ఎకరాలు ఇచ్చేసారు. ఇంకా స్థానిక గ్రామాల అవసరాలు గుర్తుపెట్టుకొని పశువుల మేతకు గ్రేజింగ్ ల్యాండ్లు. ఇప్పుడు గ్రేజింగ్ ల్యాండ్ లేకపోయినా కూడా సార్ కొండ కలవటాలంది, ఆ కొండలో ఎంత భూమి ఉంటే అంత అడుగుతున్నారు. మొత్తం ఇచ్చేస్తే పేదవాడు, ఎస్సీలు, బీసీలు, గొర్రెలు ఇప్పుడు అందరూ మేపుకుంటున్నారు సార్. ఎనువులు అందరూ మేపుకుంటారు. కొండ మీదకి పోవాలంటే లేవు. అదే గవర్నమెంట్ కొని ఇవ్వాలంటే డబ్బు 100 కోట్లు కావాలా డబ్బు. 200-300 ఎకరాలు కొని ఇవ్వాలంటే గ్రేజింగ్ కందు ఎక్కడి నుంచి కొనిస్తాం సార్? మనకు కొనిచ్చే పరిస్థితి లేదు. ఉన్న ల్యాండ్లను కాపాడి జీవనోపాధికి ఏదైతే ప్రభుత్వం గ్రేజింగ్ ల్యాండ్ కానీ అసెస్డ్ వేస్ట్ ఏదైతే బంజరు భూములు ఉన్నాయో గ్రామాల అవసరాలు గుర్తించి వాటికి ఇచ్చిన తర్వాతనే, ఎందుకంటే 20,000 ఎకరాలు ఇచ్చేశారు. కొద్దిగా భూములు కూడా మన వాళ్ళు మీ దృష్టికి తీసుకురావాలి సార్. ఈ దౌర్జన్యాలు ఇవన్నీ కూడా మీ దృష్టికి తీసుకురాకుండా దీని మీద ఒకసారి చూస్తానండి డీటెయిల్ గా. నేను చాలా ఎప్పుడు ఇంత దౌర్జన్యంగా చూసేది నేను చూడలేదు. ఒకటి ఏంటంటే మనకి సోలార్ పార్క్ అనేది మనకి జిల్లాకి శాంక్షన్ అవడం జరిగింది. అది చాలా ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు. ఎందుకంటే జిల్లా సర్వముఖ అభివృద్ధికి అది ఇండస్ట్రీ కానీ లేకపోతే ఎనర్జీ ప్లాంట్స్ కానీ చాలా ముఖ్యమైనటువంటివి. వాటికి కావాల్సినటువంటి భూములను కూడా ప్రభుత్వం ఒక మంచి పాలసీ తీసుకొచ్చింది. ఎందుకంటే దాంట్లో ఎక్కడ కూడా భూములు ఎవరు కూడా కంపెనీలకి ఓనర్షిప్ అనేది ఇవ్వకుండా ఓన్లీ కేవలం లీజ్ రూపేణా మాత్రమే ఇస్తున్నారు. అలాగే దాంట్లో కూడా అసైన్మెంట్ భూములు కానీ, డికేటీ భూములు కానీ, లేకపోతే ప్రైవేట్ పట్టా భూములు కానీ, ప్రభుత్వ భూములు కానీ ఏదైనా కూడా సాధారణంగా మనకుండే సాగుకి పనికిరానటువంటివి లేకపోతే నిరుపయోగంగా ఉన్నటువంటి భూముల్ని ఎక్కువగా ఈ సోలార్కు ఉపయోగిస్తున్నారు. సో మీరు చెప్పినటువంటి సమస్య నేను డీటెయిల్గా పరిశీలిస్తాను.
అక్కడ ఏదైనా పొరపాటు జరిగినట్టయితే ఇమీడియట్ గా కరెక్ట్ మనకేంటంటే సార్ చేస్తాము. నేను తమరికి కూడా చెప్పేది అది ఒకటి అట్ ద సేమ్ టైం ఏంటంటే ప్రాజెక్టులు కూడా మనకి ఒకటి సార్ మా రిక్వెస్ట్ ప్రాజెక్టులు మేము వ్యతిరేకం కాదు. రెండు, గవర్నమెంట్కు ప్రాజెక్టు సోలార్ పెట్టేదానికి వచ్చినప్పుడు అసలు ఒక ప్రాజెక్టు కంటే నేను నాకు ఎక్స్పీరియన్స్లో చెప్తాను, ఒక ఇండస్ట్రీ అంటానే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.